Let me tell you కుట్టి స్టోరీ, లెట్ మీ సింగ్ యూ కుట్టి స్టోరీ. మాస్టర్ సినిమాలో విజయ్ పాట కదా ఇది. చిన్న స్టోరీ చెప్తా అనేది ఆ పాట హుక్ లైన్ అనమాట. ఈ కుట్టి స్టోరీనే తన యూట్యూబ్ ఛానల్ పేరుగా మార్చుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. కానీ రవిచంద్రన్ అశ్విన్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా తన యూట్యూబ్ ఛానల్ గురించి, ఆ కుట్టి స్టోరీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? తన అచీవ్మెంట్స్ వేరే ఏం లేవా అంటే జస్ట్ స్టార్ట్ ఇలా చేశానంటే. వెళ్ళగా అశ్విన్ గురించి చాలా మాట్లాడుకోవాలి. అశ్విన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, స్పిన్నర్స్లో వన్ ఆఫ్ ద గ్రేట్స్, నాట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ మేబీ అది కూడా ఒక వ్యాలిడ్ ఒక డిస్క్రిప్షన్, ఒక బిరుదు అనుకోవచ్చు తన గురించి. బట్ వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఖచ్చితంగా ఉంటాడు. ఇంటర్నేషనల్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. గబ్బా టెస్ట్ అయిన తర్వాత, గబ్బా టెస్ట్ డ్రా అయిన తర్వాత తను ఈ డెసిషన్ అనౌన్స్ చేశాడు. యాజ్ సూన్ యాజ్ మ్యాచ్ డ్రా అయిందని అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే, కెప్టెన్స్ ఇద్దరు దానికి అంగీకరించగానే ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇస్తున్నట్టు చెప్పాడు. సో గబ్బా టెస్ట్ నుంచి ఇదే హైలైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏదైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్ మోడర్న్ డే గ్రేట్స్లో ఒకడు. అన్నీ మాట్లాడుకుందాం, తన గురించి అంతా మాట్లాడుకుందాం. మాట్లాడుతుంటేనే ఒక ఎమోషనల్, ఒక క్రికెట్ ఫ్యాన్గా నాకు కాస్త ఇట్స్ వెరీ క్లోజ్. ఎందుకంటే అలాంటి ఒక ప్లేయర్, అలాంటి ఒక ఇంపాక్ట్ చూపించాడు. ఓవర్ ఎ డెకేడ్ ఇండియన్ బౌలింగ్ అటాక్లో వన్ ఆఫ్ ద కీ మెంబర్స్గా మారాడు. సో తన గురించి మాట్లాడుకునే ముందు గబ్బా టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. డ్రా ఎలా అయింది, అసలు లాస్ట్ డే ఆఫ్ ప్లే ఎలా జరిగింది, అన్నీ మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్, క్రికెట్ విత్ విహారీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఈ క్రికెట్ కమ్యూనిటీని పెంచుకుంటూ పోదాం, డిస్కస్ చేసుకుంటూ పోదాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గబ్బా టెస్ట్ డే 5 చాలా ఎగ్జైటింగ్గా జరిగింది. ప్లే మాత్రం నిన్న మనం ఫాలో అని తప్పించుకున్నాం కదా. బుమ్రా అండ్ ఆకాష్దీప్ సూపర్బ్ హీరోయిక్ పోరాటం వల్ల, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు అంత బాగా ఆడటం వల్ల ఫాలో అని తప్పించుకున్నాం. మార్నింగ్ వచ్చేసరికి ఇంకో 10 సంథింగ్ రన్స్ యాడ్ చేసి లాస్ట్ వికెట్ కూడా పడిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్కి దిగింది. అది కూడా చాలాసేపు రెయిన్ ఇంటరప్షన్ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్కి దిగింది అనమాట. వాళ్ళు క్లియర్ మైండ్ సెట్ వచ్చారు, లైక్ ఫాస్ట్ రన్స్ చేద్దామని. బట్ స్టార్టింగ్లో వాళ్ళకి మనం అస్సలు స్కోప్ ఇవ్వలేదు ఫాస్ట్ రన్స్ చేయడానికి. మనం వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాం రివర్స్లో, రివర్స్ టెండరింగ్ లాగా, రివర్స్ గిఫ్ట్ లాగా, ఇంకేదైనా అనుకోవచ్చు. బుమ్రా అలాంగ్ విత్ ఆకాష్దీప్ అండ్ సిరాజ్ చాలా బాగా బౌలింగ్ చేశారు. అసలు చెప్పుకోలేము, అంటే మాటల్లో చెప్పలేం, కానీ వెరీ గుడ్ బౌలింగ్. వాళ్ళని ఫటాఫట్ అవుట్ చేసేసారు. వాళ్ళు కూడా టైం తక్కువ ఉంది కాబట్టి, అండ్ అఫ్కోర్స్ లీడ్ ఎక్కువ ఉంది కాబట్టి అటాకింగ్ ఇంటెంట్కే బాగా మొగ్గు చూపారనమాట. బట్ బుమ్రా వన్స్ అగైన్ ప్రూవ్డ్ వై హీస్ ఎ మాస్టర్ క్లాస్, ఎల్ గోట్, ఎ లెజెండ్. సిరీస్లో ఇప్పటిదాకా హైయెస్ట్ వికెట్ టేకర్ తనే, 21 వికెట్లు తీసుకున్నాడు ఇప్పటివరకు 3 టెస్ట్లు అయ్యేసరికి. తన యావరేజ్ అయితే మైండ్ బ్లోయింగ్ యావరేజ్, అంటే లెస్ దాన్ 12 ఉంది ఇప్పటి వరకు. ఒక సిరీస్లో, ఒక ఆస్ట్రేలియా జరిగిన ఒక సిరీస్లో ఏ విజిటింగ్ బౌలర్ కూడా, అంటే వేరే దేశం నుంచి వచ్చిన ఏ బౌలర్కి కూడా లెస్ దాన్ 12 యావరేజ్ లేదు. ఫస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంటే ప్రతి 12 పరుగులకి ఒక వికెట్ తీస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్లో ప్రతి 12 పరుగులకి ఒక వికెట్ అంటే అది గోల్డ్ కన్నా ఎక్కువే ఉంటుంది. డైమండ్, ప్లాటినం, మేబీ అలాంటిది కూడా చెప్పుకోవచ్చు. బుమ్రా సెల్యూట్. సో ఆ రకంగా మనము 250+ టార్గెట్తో, 275 టార్గెట్తో బరిలోకి దిగాము. బట్ ఆల్వేస్ ఇట్స్ లాంగ్ షాట్, ఎందుకంటే రెయిన్ ఉంటుంది అండ్ బ్యాటింగ్ కూడా న్యూ బాల్తో అంత ఈజీ కాదు కాబట్టి బ్యాటింగ్ అయితే దిగాం. 2 ఓవర్లు ఆడగానే ఇంకా వర్షం పడింది. అది ఎప్పుడు ఎంతకీ ఆగలేదు, ఓవర్లు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. సో మ్యాచ్ డ్రా అయిపోయింది. మనం చాలా బాగా సేవ్ చేసుకున్నాం ఈ టెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. దీని నుంచి మన వాళ్ళు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తీసుకుంటారు. ఏదైతే బుమ్రా, ఆకాష్దీప్ చూపించిన పోరాటం ఏదైతే ఉందో అది మిగతా బ్యాటర్స్లో కూడా ఆ బిలీఫ్ని ఇన్స్టిల్ చేస్తుంది. అఫ్కోర్స్ ఆ బిలీఫ్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు కేఎల్ రాహుల్కి అస్సలు అవసరం లేదు. ద బెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద సిరీస్ అని నేను చెప్తాను. ఎందుకంటే తన టెక్నిక్ అలాంటిది. ఇలాంటి కండిషన్స్లో న్యూ బాల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, చాలా క్రూషియల్ ఓపెనింగ్ రోల్కి వస్తున్నాడు. ఆ ఓపెనింగ్ చేసే ముందు తన మీద చాలా ప్రెషర్ ఉంది. దాన్ని ఫేస్ చేస్తూ తన టెంపర్మెంట్, బాల్స్ వదిలేయడం, బ్యాట్ చాలా తనకు దగ్గరగా పెట్టుకొని ఆడటం, ముందుకు వెళ్ళి పోక్ చేయకుండా ఉండటం, తన క్రీజ్లోనే ఉండి బాల్ తన దాకా వచ్చేలా చూసుకుంటున్నాడు. ముందుకు వెళ్ళి ఆడేద్దాం అన్నది అస్సలు లేనే లేదు. వెయిటింగ్ గేమ్ ఆడాడు. దానికి పర్ఫెక్ట్ రిజల్ట్స్ కూడా తనకు వచ్చాయి. బెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద సిరీస్ సో ఫార్ నా దృష్టిలో మాత్రం. సో తను ముందు కూడా అదే కంటిన్యూ చేయాలని కోరుకుందాం. 4వ టెస్ట్ 26 డిసెంబర్ నుంచి జరుగుతుంది, బాక్సింగ్ డే టెస్ట్. అది 4th and 5th టెస్ట్ ఎవరు గెలుస్తారు, సిరీస్ ఎవరు గెలుస్తారు, WTC ఫైనల్కి ఎవరు వెళ్తారు అనేది చాలా ఈక్వేషన్స్ రాబోయే 2 టెస్టులు చాలా ఎగ్జైటింగ్గా సెటప్ అయింది. సిరీస్ మాత్రం ఒకటి వాళ్ళు, ఒకటి మనం, ఒకటి డ్రా. అంటే 50-50గా మీకు స్కోర్ లైన్ కనిపిస్తున్నా సరే మొమెంటం మాత్రం ఖచ్చితంగా ఆస్ట్రేలియా వైపే ఉందని చెప్పుకోవాలి. ఈ గబ్బా టెస్ట్ తర్వాత కూడా డ్రా అయినా సరే మనం జస్ట్ హిందీలో చెప్పుకోవాలంటే బాల్ బచ్చగయ్యా అంటారు కదా, వెంట్రుక వాసిలో తప్పించుకున్నామని. అదే జరిగింది. మనం తప్పించుకున్నాం కానీ ఇంకా చాలా కన్సర్న్స్ ఉన్నాయి. మొమెంటం ప్రకారంగా మేబీ 70-30 ఇన్ ఫేవర్ ఆఫ్ ఆస్ట్రేలియా అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అంత ముందున్నారు.
బట్ చూద్దాం. బాక్సింగ్ డే టెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది 26 డిసెంబర్ నుంచి. సో ఇది గబ్బా టెస్ట్ రివ్యూ అనమాట. డ్రా జరిగింది, మనం బాగా సేవ్ చేసుకున్నాం. లెట్స్ టాక్ అబౌట్ రవిచంద్రన్ అశ్విన్. ముందుగా అశ్విన్కి సెల్యూట్ చేయాల్సిందే ఖచ్చితంగా. 2010-11 నుంచి టీమిండియా సెటప్లో చాలా కీలకమైన బౌలర్గా ఎదిగాడు. ఎన్నో మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నాయి తన కెరియర్లో. అండ్ ఇండియా తరపున టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్. ఫస్ట్ అనిల్ కుంబ్లే ఉంటాడు, సెకండ్ బౌలర్ అశ్వినే. 537 వికెట్స్ తీశాడు. అండ్ నంబర్ ఆఫ్ మైల్ స్టోన్స్ ఓవరాల్గా టెస్టుల్లో ఏ దేశమైనా సరే 300 మైల్ స్టోన్ అండ్ 350 వికెట్స్ మైల్ స్టోన్ ఫాస్ట్గా చేరుకుంది అశ్వినే. ఇంకా తన 5 వికెట్ హాల్స్ అయితే జాయింట్ సెకండ్ అనమాట. షేన్ వార్న్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు, జాయింట్ సెకండ్ అశ్విన్ ఉన్నాడు అనమాట. సో సారీ, ముత్తై మురళీధరన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు, జాయింట్ సెకండ్ షేన్ వార్న్తో అశ్విన్ ఉంటాడు అనమాట. సో అది చాలా మంచి రికార్డు, ఒక ఫినామినల్ కెరియర్. అశ్విన్ గురించి స్టాట్స్ అన్ని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. ఒక నెరేటివ్గా ఒక తన కెరియర్ని అనలైజ్ చేద్దాం. ఎందుకు, హూ ఈజ్ అశ్విన్ అసలు? హూ ఈజ్ అశ్విన్ అంటే నేనేం చెప్తాను తెలుసా? రెండే పదాలు. ఒకటి ఫైటర్, ఒక యోధుడు. రెండోది నిత్య విద్యార్థి. వీటి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీలో చాలామంది ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం కొత్తగా చెప్పుకుందాం. ఫస్ట్ యోధుడు అన్నాం కదా, అది ఎందుకో రీసెంట్ మెమరీ మీకు ఏం గుర్తుండొచ్చు? 2021 సిడ్నీ టెస్ట్. గాయంతో ఆడుతూ కూడా తను విహారీతో కలిసి ఇద్దరు గాయాలతో ఆడుతూ ఎంతో పట్టుదల చూపించారు. ఆ సిడ్నీ టెస్ట్ను డ్రాగా చేసుకున్నాం 2021లో. అది డ్రా చేసుకోవడం వల్లే ఎవెన్చువల్గా మనం సిరీస్ కూడా గెలిచాం. అది తన యోధుల్లోని ఒక లక్షణం. ఇంకా యోధుడు కావాలంటే రీసెంట్గా ఈ ఇయర్ స్టార్టింగ్లో తను ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడుతుండగా టెస్ట్ మ్యాచ్ మధ్యలో తన ఫ్యామిలీ పర్సనల్ ఎమర్జెన్సీ అని తెలిసింది. అయినా సరే వెళ్ళాడు, మ్యాచ్ మధ్యలో వెళ్ళి అక్కడే ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీకి తన సపోర్ట్ అవసరం, అందరూ అర్థం చేసుకుంటారు. తను అక్కడే ఉన్నా సరే అర్థం చేసుకుంటారు. కానీ అశ్విన్ టీమ్ మ్యాన్, యోధుడు అని చెప్పాం కదా, వెళ్ళి అక్కడ ఒక్కరోజు ఉండి మళ్ళీ బౌలింగ్ టైంకి వచ్చేసాడు టీంతో. అది తన ఆట పట్ల ఉన్న తన కమిట్మెంట్, యోధుడి లక్షణం. పర్సనల్ లైఫ్లో ఎంత టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే మళ్ళీ తిరిగి వచ్చాడు కదా, అదే యోధుడి లక్షణం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. 2015 సిరీస్ అనమాట, సౌత్ ఆఫ్రికాతో జరుగుతుంది టెస్ట్ సిరీస్. అప్పుడు చెన్నైలో వరదలు, బీభత్సమైన వరదలు. చెన్నైలో ఎప్పుడు వస్తే తెలిసిందే కదా. తన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటో తనకు తెలియని పరిస్థితి. తన ఇంటి దగ్గర లేడు. వాళ్ళని ఎలా సేవ్ అంటే పెద్ద కష్టాల్లో లేరు, బట్ ఫ్లడ్స్ అంటే ఒక భయం ఉంటుంది కదా, ఎవరు ఎలా ఉన్నారు, ఏమవుతోందని. తన ఇంటి దగ్గర లేడు, అయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళలేదు. మ్యాచ్ ఆడాడు, సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఆడాడు. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి తన కెరియర్లో యోధుడు అని చెప్పుకోవడానికి. సెకండ్ ఎగ్జాంపుల్, నిత్య విద్యార్థి అని చెప్పుకున్నాం కదా. నిత్య విద్యార్థి ఎందుకో తెలుసా? అశ్విన్ కెరియర్ చాలా ఫ్యాబులస్గా స్టార్ట్ అయింది, కానీ తర్వాత ఎప్పటికప్పుడు తనని బ్యాటర్స్ కౌంటర్ చేసుకునే విధానాన్ని కనుక్కున్నారు. టెస్టుల్లో కానీ లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో కానీ ఎప్పుడు కూడా గేమ్ని తను వదిలేయలేదు. ఎప్పటికప్పుడు తన గేమ్కి పదును పెట్టుకుంటూనే వస్తున్నాడు. మీరు అశ్విన్ యాక్షన్ ఓవర్ ద ఇయర్స్ చూసినట్టయితే ఒక్కోసారి ఒక్కో యాక్షన్తో వస్తాడు, ఒక్క యాంగిల్తో వస్తాడు. తన బౌలింగ్ యాక్షన్ మార్చుకోవడం వల్ల, తన స్పీడ్ మార్చుకోవడం వల్ల, బాల్ రెవల్యూషన్స్ ఇలా టర్న్ చేసినప్పుడు ఎంత తిరుగుతుంది దాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు. గేమ్ని బాగా స్టడీ చేసే ఒక ఇంటెలిజెంట్, తెలివైన క్రికెటర్. బాడీ స్కిల్స్తో పాటు మైండ్ కూడా బీభత్సంగా ఎక్స్ప్లెయిన్ బీభత్సంగా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాడు మైండ్ని కూడా. అంత తెలివైన క్రికెటర్, బాగా అనుభవం ఉన్న క్రికెటర్. గేమ్ని బాగా అనలైజ్ చేస్తాడు. ఎప్పటికప్పుడు క్యారమ్ బాల్ అని లెగ్ స్పిన్ వేస్తాడు అప్పుడప్పుడు. ఇలా నిత్య విద్యార్థి అనడానికి ఇవే కదా ఎగ్జాంపుల్స్. సో ఇలా ఒక ఫ్యాబులస్ కెరియర్ ఎండ్కి వచ్చేసింది. అండ్ అఫ్కోర్స్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యావ్ టు ఎండ్ సమ్డే. ఎప్పుడో ఒకప్పుడు, అందరూ ఫర్ ఎవర్ ఆడలేరు కాబట్టి. బట్ ఇండియాకు తను చేసిన సర్వీసెస్, ముఖ్యంగా టెస్టుల్లో ఇండియాకు వచ్చి ఆడాలంటే భయపడేంతలాగా అపోజిషన్స్కి భయం కలిగిందంటే అందులో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ రవిచంద్రన్ అశ్విన్, అలాంగ్ విత్ తన పార్ట్నర్ రవీంద్ర జడేజా. ఇప్పుడు ఒంటరి అయిపోతాడు. మేబీ తను కూడా కెరియర్ ఎండ్ ఫేజ్కి వచ్చాడు కాబట్టి కొన్నాళ్ళ తర్వాత తను కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. బట్ కొన్నాళ్ళు తన పార్ట్నర్, ఇన్నేళ్లుగా ఒక 10 ఏళ్ళుగా కలిసి ఆడారు, పార్ట్నర్ ఇన్ క్రైమ్. తను లేకపోవడం రవీంద్ర జడేజా ఖచ్చితంగా మిస్ అవుతాడు అశ్విన్ని. ఇదనమాట. అశ్విన్ మ్యాచ్ అయిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. అసలు ఈ సిరీస్ స్టార్టింగ్లోనే అనుకున్నాడంట. ఫస్ట్ టెస్ట్ పర్త్లో జరిగినప్పుడు మేబీ అక్కడికి వెళ్ళగానే ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్ వచ్చి ఉంటుంది. ఏమంటే లైక్ తన టీమిండియా సెటప్ ఎలా ఉంటుంది, ప్లాన్స్ ఎలా ఉంటాయి, తనకు ఐడియా ఉంటుంది. సీనియర్ మోస్ట్ ప్లేయర్, టీం ఎలా వర్క్ అవుతుంది, ఏ కండిషన్స్కి ఎలా ఆడాలి అనేది తనకు తెలిసి ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ టైంలోనే రిటైర్మెంట్ ఇద్దాం అనుకున్నాడంట. కానీ సెకండ్ టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ కదా, నీ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అని రోహిత్, గంభీర్ ఇలా మేనేజ్మెంట్ అంతా ఆపారు. సెకండ్ టెస్ట్ ఆడించారు అశ్విన్ని. థర్డ్ టెస్ట్ మళ్ళీ ఈక్వేషన్స్లో భాగంగా జడేజా వచ్చాడు.
ఇవాళ మ్యాచ్ డ్రా అవ్వడంతో ఇండియా ఓడిపోకపోవడంతో అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓడిపోతే ఆ టైంలో ఇవ్వరేమో. ఇప్పుడు డ్రా అయింది కాబట్టి ఒక న్యూట్రల్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి రిటైర్మెంట్ ఇచ్చాడు. చాలామంది అనుకొని ఉండొచ్చు, అరే సిరీస్ మధ్యలో ఎందుకు, సిరీస్ చివరిదాకా ఆగి రిటైర్మెంట్ ఇవ్వచ్చు కదా అని. బట్ అదే సిరీస్ ఫలితం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలాంటప్పుడు దాన్ని ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి డ్రాగా ఉన్నప్పుడు కాస్త న్యూట్రల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేయచ్చు కదా అని అనుకుని అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చుంటాడు. చాలా మాట్లాడేసుకున్నాం. క్రికెట్ గురించి అయితే నాకు ఫోన్ కాల్ వచ్చేస్తాయి, అసలు నోరు ఆగదు. కానీ బ్రీత్ ఆగితే సమస్య కదా, పోతాం పైకి. బ్రీత్ ఆగకూడదని ఒక పెద్ద బ్రీత్ తీసుకున్నా. అశ్విన్కి సెల్యూట్ చేద్దాం. తన ఓవరాల్గా ఎన్ని ఇయర్స్గా చేసుకున్న సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేద్దాం. 4th టెస్ట్ గురించి వెయిట్ చేద్దాం. December 26 నుంచి బాక్సింగ్ డే టెస్ట్. అది కాస్త ముందుగానే స్టార్ట్ అవుతుంది, 4:30 గంటలకి. ఎప్పటిలాగే క్రికెట్ విహారీ చూస్తూనే ఉండండి. ఈ రోజుల్లో ఏమేమి అప్డేట్స్ వస్తాయో అన్నీ మీకు తెస్తూనే ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్.